చూడ్డానికి చాలా అమాయకురాల్లా కనిపిస్తున్నావు. నువ్వు హత్య చేయడానికి ప్రయత్నించావంటే నమ్మబుద్ధి కావడం లేదే. భక్తి మార్గంలో ఉన్న నీకు ఏదైనా సమస్య వస్తే దేవుడితో చెప్తే తీరుస్తాడు కదా. ఎందుకు అనవసరంగా సమస్యలో ఇరుక్కుపోయి ఇలా జైలుకొచ్చి ఇబ్బంది పడతావు? ఇదిగో ఇక్కడ ఒక సంతకం పెట్టు. ఇది నీ ఐడెంటిఫికేషన్ నోటే. ఇందులో కూడా సంతకం పెట్టు. ఏం కేసు మేడం? సాధారణ కేసే. ఎవరో స్వామీజీ చేయి కోసేసిందట. స్వామీజీ పనితనం చూపించుంటాడు, అందుకే చేయి కోసుంటది. ఈ రోజుల్లో మంచి స్వామీజీ ఎవడున్నాడు? ఏయ్, ఆ వివరాలన్నీ నిన్ను అడిగానా? దీన్ని తీసుకెళ్లి 107లో పడే. రామ్మా. ఒక నిమిషం మేడం. మేడం, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటి? నేను శాస్త్రోక్తంగా అమ్మవారి దీక్షను తీసుకున్నదాన్ని. అందువల్ల నేనమ్మవారికి ప్రతిరోజు పూజలు చేసి పూర్ణ కుంభం సమర్పించే తీరాలి. నేను ప్రతిరోజు పూజలు చేయడానికి మీరు నాకు అనుమతినివ్వాలి. నువ్వు పూజలు చేయడం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు, కానీ లోపల విగ్రహాలేం లేవే. లోపల ఏదో ఒక చోట మర్రి చెట్టు ఉంటుంది కదా. ఉంటుంది. నాకు అది చాలు. ఆ మర్రి చెట్టునే నేను అమ్మవారిగా తలిచి పూజలు చేసుకుంటాను. మిగతా వాళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా చేసుకో. చాలా థ్యాంక్స్ మేడం. వెళ్ళు. వస్తాను మేడం. పదా. ఎవరైనా వస్తున్నారేమో చూడు.